రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? పోలీసులు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? ఒరేయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. నడి రోడ్డుపై ఇంత దారుణంగా హింసిస్తారా? నీకు స్పాట్ నేను ఎడతాగా. నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి? అది కూడా కరెక్ట్ కదా సార్. ఇది అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రమేనా? చూడు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. ఏం చిల్లర్ కాదురా మీరు? పోలీసులకేమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానుషంగా ప్రవర్తిస్తారా? కోర్టులతో పని లేకుండా పోలీసులే శిక్షలు విధించేస్తారా? తెనాలిలో జరిగిన దళిత మైనారిటీ యువకులపై పోలీసుల దాష్టీకాన్ని చూసిన తరువాత నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, ఎదవా ఎందుకు పనికిరాడు. రేపు కూడా వస్తారు అంటున్నారు. 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళుతున్నారు. పోలీసుల చేత అరికాళ్లలో తన్నులు తిని బెయిల్ మీద వచ్చారో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పాశవికంగా ప్రవర్తిస్తే మన హోంమంత్రి గారు వారిని కంట్రోల్లో పెడతారని మీరనుకుంటున్నారేమో. కానే కాదు, తప్పు చేసిన పోలీసులది తప్పే కాదని హోంమంత్రి గారు సర్టిఫికేట్ ఇచ్చేశారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ మాస్క్ కరిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? పోలీసులు ఓ అడుగు ముందుకేసి నడి వీధిలో అమాయకుల్ని కొడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదే విధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. అసలు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? జగన్ ఆ బాధితుల కుటుంబాన్ని పరామర్శిస్తాను అనగానే హోంమంత్రి గారు కులమత విభేదాల్ని తెరపైకి తెచ్చారు. మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు? మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో 390 హత్యలు జరిగితే పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఎంతమంది నిందితులను, ఎంతమంది దోషులను నడి వీధిలో ఇలానే లాఠీలతో కొల్లబొడిచారు. కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. మేడం గారే సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలే? నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. మేడం గారే సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని లాఠీలతో కొల్లబొడిచి మానవ హక్కుల్ని పోలీసు బోట్ల కింద నలిపేస్తుంటే ఎవ్వరూ ప్రశ్నించకూడదట. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు. మేడం అనిత గారు, ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, మీరు చెప్పినట్టుగా రౌడీ షూట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? అలా అని నడి రోడ్డుపై వారిని కొట్టే హక్కు ఏ చట్టం కల్పించిందో మీరు చెప్పగలరా? ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్, ఆఫ్ఘనిస్తానా? టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన